ఇప్పుడు దాకా వాడి పేరే తెలుసు. ఇప్పుడు ఏకంగా వాడి ఫోటో కూడా దొరికేసింది. గుండమ్మ ఇలాగే గనక ముందుకెళ్తే ఆ బాలరాజు ఖచ్చితంగా దొరికినా దొరికేస్తాడు. వాణ్ణి అలర్ట్ చేయాలి. అయ్యో, ఫోన్ లిఫ్ట్ చేయరా. అయ్యో, ఎప్పుడు చూసినా నాట్ రీచబుల్ అని వస్తుంది. ఎవరికి ఫోన్ చేస్తున్నావు? ఎందుకలా టెన్షన్ పడుతున్నావు? టెన్షనా? నాకెందుకు టెన్షను? టెన్షన్ పడకపోతే ఎందుకు ఎంత కంగారుగా మాట్లాడుతున్నావు? ఇది మరీ బాగుంది. కంగారు పడుతుంటే కూడా అనుమానమేనా? టెన్షన్ అని కాదు, ఈ మధ్య నీ ప్రవర్తన వింతగా ఉంటుంది. మొన్న ఇలాగే కంగారు పడుతూ భయంగా ఎవరూ చూడకూడదు అన్నట్టుగా డబ్బులు తీసుకుని బయటికి వెళ్ళావు. ఏంటే, వైష్ణవి డబ్బులు తీసుకెళ్ళిందా? ఎక్కడికే? ఎవరికివ్వడానికి? అదే అత్తయ్య, ఎవరికి అంటే తెలిసిన వాళ్ళకి ప్రాబ్లం ఉంది, హెల్ప్ చేయడానికి తీసుకెళ్లాను అని చెప్పింది. సాయం చేయడానికి వెళ్తే టెన్షన్ పడాల్సిన అవసరం ఏముంది? అంటే అది అవతల వాళ్ళకి అప్పుడు ప్రాబ్లం పీకల మీదకు వెళ్ళింది. నేను వెళ్ళటం ఆలస్యమైతే ఎక్కడ ప్రాబ్లం జరుగుతుందోనని కొంచెం టెన్షన్ పడ్డానంతే. అవునే, గుండమ్మ కూతుర్ని ఎత్తుకుపోయిన వాడి ఫోటో దొరికింది అనగానే అందరికీ ఆనందం వేసింది. ఆ ఆనందం నీ మొహంలో కనిపించడం లేదేంటి? నా కూతురు దొరకడం, తను నా ఇంటికి రావడం ఇష్టం లేదన్నట్టుగా అనిపిస్తోంది. ఏం మాట్లాడుతున్నావు? అంటే ఏదోలాగా అత్తయ్య గారితో నన్ను తిట్టించాలని చూస్తున్నావా? నీ కూతురు దొరికితే నాకొచ్చిన నష్టమేంటి?